ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. మానవ చరిత్రలో వేద సంస్కృతి అతి ప్రాచీనమైనది. ఇందులో ఎవరికి రెండవ మాట లేదు. మన దేశంలోనే కాదు, పాశ్చాత్య దేశాలకు సంబంధించిన వాళ్ళల్లో కూడా వేదము, వేదపు సంస్కృతి, వేదపు ఆచారాలు ఇవి అతి ప్రాచీనమైనవి, వేల సంవత్సరాలకి పూర్వమే ఏర్పడ్డవి అనేది నిశ్చయప్రచయమైనటువంటి విషయం. అయితే ఆ వేదంలోంచి ఏర్పడ్డ భాషలు కొన్ని ఉన్నాయి. అలా మొదటి భాష ఏది అంటే అది సంస్కృతం. వేదాల్లోంచి వచ్చే వ్యవహారాలని, ఆచారాలని అందించడం కోసం ఏర్పరుచుకున్నటువంటి ఒక భాష, దానిలో ఉండేటటువంటి పదజాలాలతోటి కూర్చినటువంటి భాష సంస్కృత భాష. దానికోసమని దానికి సంస్కృతము అని పేరు వచ్చింది. సంస్కారము పొంది ఏర్పడ్డది, అందినది అని. ఈ మధ్యకాలంలో భాషలలో అతి ప్రాచీనము తమిళము అని అంటున్నారు కొందరు, బట్ దట్స్ ఓకే. కానీ సంస్కృతము అతి ప్రాచీనమైనటువంటిది. వేదల్లో మొదటగా ఆవిర్భవించినటువంటి వ్యావహారిక భాష సంస్కృతం. సంస్కృతము తర్వాత అంతగా ప్రసిద్ధి చెంది లోకానికి అందిన భాష ఏది అని అడిగితే ఏం చెప్తారు? తెలుగోళ్ళు కనుకనా? తెలుగు. ఎందుకో తెలుసునా అంటే ఊరికే ప్రతి వాళ్ళును మా భాషే అతి ప్రాచీనం అని డబ్బా కొట్టుకోవడం, చాటుకోవడం, దట్స్ ఓకే. కానీ ఇది ప్రామాణికము అని చెప్పగలిగేటటువంటి ఏదైనా ఒక చిహ్నం మీ దగ్గర ఉందా? అప్పుడే కదా మీరు దాన్ని నిలబెట్టగలిగేది. వ్యవహారంలోనైనా చూపించాలి, గ్రంథాల్లోనైనా చూపించాలి, ఆచారాల్లోనైనా చూపించాలి. అలా చూపగలిగేది ఏదైనా మీ తెలుగుతనానికి ఉందా? మన వాళ్ళందరికీ తెలుసును, 5,500 సంవత్సరాల క్రితం జరిగినది మహాభారతం, భారత సంగ్రామం. వేదవ్యాస భగవానుడు దానిని సంస్కృతంలో రచించాడు. మన మానవ జాతికి ఇతిహాసము అని చెప్పదగినటువంటి మొదటి గ్రంథం శ్రీరామాయణం అయితే, రెండవ గ్రంథం శ్రీమన్ మహాభారతం. ఇది మనందరికీ తెలుసును. ఆ మహాభారతాన్ని మొట్టమొదట ఇతర భాషలోకి దేంట్లోకైనా ఎవరైనా రచించారు అనంటే అది తెలుగులోకే వచ్చింది. నన్నయ్య గారి యొక్క చలవ వల్ల కవిత్రయం దానిని తెలుగులోకి తీసుకొచ్చింది అని మనందరికీ తెలుసును. అది వచ్చినది 10వ శతాబ్దంలో వచ్చింది. అప్పటిదాకా ఏ ఇతర భాషల్లోకి సంస్కృతమయంగా ఉండేటటువంటి ఇతిహాసాలు రాలేదు, భారతం రాలేదు. రామాయణానికి సంబంధించి
2000 సంవత్సరాలకి పూర్వం కంబుడు రచించినప్పటికీ తమిళ భాషలో అందులో ఉంది. కానీ మహాభారతానికి మాత్రం మన తెలుగే మొదట తనలో దీనిని ఆవిష్కరించే ఒక అదృష్టాన్ని పొందింది. సరే, అది గ్రంథాల వరకు వెడితే, కానీ గ్రంథాలకే పరిమితం కాకుండా సామాన్యమైనటువంటి ప్రజల యొక్క పలుకుబడిలోకి కూడా వచ్చి వైదికమైనటువంటి సంస్కృతిని, వైదికమైనటువంటి నుడికారాన్ని, తనది చేసుకున్న భాష ఏదైనా ఒకటి ఉంది అంటే అది తెలుగు అని మనం గర్వంగా చెప్పచ్చు, ప్రామాణికంగా చెప్పచ్చు. ప్రామాణికంగా ఎలా చెప్పచ్చో మీకు 1-2 ఉదాహరణలు మేము ఇస్తాం. వేదంలో ఉండేటటువంటి పలుకుబడి ఇలా సాగవలెను అనే దానికి ఒక లక్షణ గ్రంథాలు ఉంటాయి. ఆ లక్షణ గ్రంథాల్లో రా, షా అనే అక్షరాల తర్వాత రా, షా లాంటి అక్షరాల తర్వాత వర్గ అంతిమములు కనుక వచ్చినట్లయితే వర్గ ప్రథమం అక్కడొచ్చి లోపించును అనేది వైదికమైనటువంటి లక్షణానికి ఒక నియమం అండి. దానికి అభినిధానము అని అంటారు. దాన్ని ఏమంటారు? అభినిధానము. ఏమి ఇంతకీ మనకి వర్గాలంటే తెలుసునా? మనంతా తెలుగు వాళ్ళమే కదా, తెలుగుతనం కోసం వచ్చిన వాళ్ళం కదా. మనకి అక్షరాల్లో, హల్లుల్లో 5 వర్గాలు ఉన్నాయి. ఏంటవి? దాంట్లో తెలుగులో పాటలు కూడా ఉన్నాయి, పచ్చడి బద్దలని. ఆ, చ, ట, త, ప 5 వర్గాలు అంటారు వాటిని. కవర్గ, చవర్గ, టవర్గ, తవర్గ, పవర్గ అని. ఈ 5 వర్గాలకి కూడా ఒక్కొక్క దాంట్లోనూ 5 అక్షరాలు ఉంటాయి. క, ఖ, గ, ఘ, ङ, చ, ఛ, జ, ఝ, ఇణి, ట, ఠ, డ, ఢ, అణ, త, థ, ద, ధ, న. ఇవి ప, ప, బ, భ, మ 5 వర్గాలు. రైట్? వర్గ అంతిమాలంటే ఏవి? ఆ వర్గంలో ఉండే చివరి అక్షరాలు అనునాసికలు. ङ, ణి, ణ, న, మ. ఇవి వర్గ అంతిమాలు అంటారు. వేదంలో ఉండే నియమం ఏంటంటే రా, షా లాంటి అక్షరాల తర్వాత వర్గ అంతిమం కనుక వచ్చినట్లయితే, అంటే నా, నా, మా ఇలాంటి వచ్చినట్లయితే ఆ వర్గంలో ఉండే మొదటి అక్షరం, ఉదాహరణకి మా ఉందనుకోండి, ఇది ఒక వర్గ. దాంట్లో మొదటి అక్షరం ఏది? మాకి పా కదండి. పాప, బాబ, మా కదా, వర్గ ప్రథమము పా. అణ ఉందనుకోండి, వర్గ ప్రథమమేది? టా. ఇది రావాలి, లోపించాలి. ఇది నియమం. ఇది వైదికమైనటువంటి నియమం. వైదిక నియమాలు అతి ప్రాచీనము. ప్రపంచ భాష కంటే అనేది అందరూ అంగీకరించిన విషయం కనుకనే
ఇన్ని మనం తీసుకుంటున్నాం ఉదాహరణకి. ఓకే, అయితే ఇందులో ఇది ఏ భాషలో ఉన్నది, ఇలాంటి నియమాన్ని పాటించే లక్షణము, అంతకంటే కాదు, లక్షణమే. తెలుగువాడే పాటిస్తున్నాడు. చూడండి, కృష్ణ గమనించాలి. కృ ఎన్ని అక్షరాలు ఉన్నాయి దాంట్లో? 2. ఏమేమిటవి? క ఎన్ని ఉన్నాయి? 3 అక్షరాలు ఉన్నాయి. ఏమేమిటవి? ష, ణ, ఆ కలిపితే ష్ణ అవుతుంది. ఆకారం కూడా మన చివరి. కృష్ణ అనేటటువంటి పదం, దీన్ని కరెక్ట్గా ఎవరు పలుకుతారు మీలో? ఎవరు పలకగలరు కరెక్ట్గా? ఇందులో మీకు ఏమేమి అక్షరాలు వినిపిస్తున్నాయి? ష మీరు ఎలా రాస్తారు? కనీసం ష రాసి కింద కృష్ణ. ఈజ్ ఇట్ కరెక్ట్? కృష్ణ. కళాకారులు చెప్పాలి. కరెక్టేనా? ఏమిటి మీకు దీంట్లో వినిపిస్తోంది? అక్కడ ఉన్న అక్షరాలు 2, ష, అణ. కానీ మీకు వినిపించి కృష్ణ, ఏ ష, అణ. నో, పలకండి, మరొకసారి పలికి చూడండి. కృష్ణ, కృష్ణ. మీరెప్పుడు కూడా కృష్ణ కృష్ణ అంటారా, లేదా కృష్ణ అంటారా? కృష్ణ అనేనా? కృష్ణ ట అణ, మధ్యలో టకారం అనేది కరెక్ట్. అది చూడండి, మీరు నార్త్ ఇండియన్ వాళ్ళని కృష్ణుడి పేరు చెప్పమంటే
ఎవడు పలుతాడు నీ తలకాయ నొప్పులన్నీ? శుభ్రంగా వాళ్ళు ఇదే మీరు సౌత్ ఇండియన్కి వచ్చినట్లయితే వాళ్ళు కూడా అబ్బా ఎందుకండి మాకు ఇదంతా నా దగ్గర పర్మిట్ అక్కడ పరిమితమై ఏది మిగతా వాళ్ళు వదిలిపెట్టారో వేదము చెప్పినప్పటికీ కూడా అంటూ ఠా ఎక్కడి నుంచి వచ్చిందండి మీకు? అటు నార్త్ ఇండియన్స్ అంటలేదు, ఇటు సౌత్ ఇండియన్స్ అంటలేదు. టకారం అనేది వేదము చెప్పిన నియమం. ఇది షకారానికి నకారం తర్వాత వచ్చినప్పుడు ఇది వేదంలో ఉంది అని ఏ భాషాపరులు దీన్ని పట్టుకోలే, తెలుగువాడు పట్టాడు. ఇది పట్టడమే కాదు, అతి గ్రామాల్లో చిన్న గ్రామాల్లో ఉండేటటువంటి సామాన్యమైనటువంటి వాళ్ళు కూడా మాకు ఇట్టిగాడండి. ఇది తెలుగుతనపు ప్రాచీనత. తెలుగుతనానికి ఉండేటటువంటి వైదిక సంబంధము. అంటే వేదం ఎంత ప్రాచీనమో సుమారుగా అంత ప్రాచీనము అయినటువంటి భాష ఒకటి ఉందంటే అది తెలుగు అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. ఇంకో పదం కూడా మీకు ఇస్తా. విష్ణు పదం, విష్ణు ఎలా పలుకుతారు దీన్ని? వి అక్షరం పక్కన పెట్టేయండి పర్వాలేదు. రెండవ అక్షరం ఏది? వి అక్షరం పక్కన పెట్టేయండి పర్వాలేదు. రెండవ అక్షరం ఏది? ష అణ. ష అణ రెండు అక్షరాలు. సరే, చివర దాని వ్యవహారాన్ని బట్టి అచ్చు మీరేదో మీ ఇష్టం వచ్చినట్టు చేరుస్తారు. విష్ణు అంటే ఉకారం చేరుస్తారు అక్కడ. కానీ దాన్ని ఎలా పలుకుతారు? విష్ణు అని పలుకుతారా, విష్ణు అని పలుకుతారా? ఏది కరెక్ట్? విష్ణు. ఏం వినిపిస్తోంది మీకు అక్కడ? టకారం. ఈ టకారం అనేటటువంటి దాన్ని మిగతా భాషల వాళ్ళు కూడా వదిలిపెట్టారు. అది వదిలిపెట్టడం చేత వాళ్ళు వైణవం అన్నారు తమిళ వాళ్ళు. ఎందుకు అసలు షకారంతో మనకెందుకండి తలకాయ నొప్పి తీసేద్దామని. కానీ తెలుగువాడు వదిలిపెట్టలేదు. విష్ణువుని ముద్దుగా పిలిస్తే ఎట్లా పిలుస్తాడు? విట్టు, విట్టు, విట్టుదేవ్ అన్నాడండి ఒక ఆయన. అకారం ఒకటి మధ్యలో ఉన్నది. ఇది వైదిక నియమం. ఆ వైదిక నియమాన్ని వేదము చెప్పినటువంటి రూల్ తూచా తప్పకుండా పాటించినది ఒక భాష, ఒక జాతి ఉందంటే అది తెలుగు జాతి, తెలుగు భాష. తెలుగువాడై పుట్టడం సామాన్యమైనటువంటి అదృష్టం కాదు అన్నాడండి అప్పయ్య దీక్షితులనే మహానుభావుడు. అద్భుతమైనటువంటి వేదాంతి ఆయన.
ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప తెలుగు భాష మాట్లాడేవాడుగా పుట్టడం అనేది సాధ్యము కాదు. ఇది ఆయన చెప్పినటువంటి గొప్ప మాట అండి. అలాంటి అదృష్టానికి నోచుకున్నవారు మీరందరూ కూడా. కానీ దానిని మనం ఈవేళ గౌరవించాలి అని చెప్పుకోవలసిన దౌర్భాగ్యపు స్థితిలోకి వెడుతున్నాం అనేది విచారించాల్సినటువంటి విషయం. బహుశా మీలో చాలామంది రూపాయి బిళ్ళల్ని చూసుంటారు. ఎంతమంది చూశారు రూపాయి బిళ్ళలు? అర్ధ రూపాయి బిళ్ళల్ని ఎంతమంది చూశారు? పావలా బిళ్ళల్ని ఎంతమంది చూశారు? బేడ బేడ ఎంతమంది చూశారు? అణా ఎవరికైనా తెలుసునా? అసలు తెలుసును. గుడ్. ఈ కాయిన్స్ మీద ఇప్పుడు కాదు, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఉండేటప్పటి నుంచి ప్రారంభిస్తే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 2 పదుల దాకా ఆ బిళ్ళ మీద ఉండే భాషలు ఏమిటో ఎప్పుడైనా గమనించారా? ఎవరికైనా తెలుసునా? చెప్పండి సార్. ₹1 ఏక్ రూపాయ, 1 రూపాయి. తెలుగు ఉందండి దాని మీద. తమిళం లేదు, గుజరాతీ లేదు, బెంగాలీ లేదు, మలయాళం లేదు, ఇతర భాషలు ఏవీ లేవు. ఏ భాష ఉంది దాని మీద? తెలుగు. ఎప్పుడు ఈ దేశాన్ని ఇతరులు పాలించినప్పుడు, ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఆ రూపాయి బిళ్ళ మీద కానీ, అర్ధ రూపాయి బిళ్ళ మీద కానీ, 1 పావలా బిళ్ళ మీద కానీ ఉన్న భాషలు మొదటి పక్కన దాని మీద ఎవరిదో బొమ్మ ఉండేది, బొమ్మలు మారుతూ ఉండేవి. కానీ రెండవ వైపున దాని మూల్యం ఉండేటటువంటి సైడ్ మీద ఆ ప్రక్కన 3 భాషలు ఉండేవండి. ఆ తర్వాత బహుశా 1970s దాటిన తరువాత ఎందుకు తీసేశారో తెలియదు, తెలుగు తీసేశారు. ఎవరు తీసేశారో తెలియదు, తెలుగు తీసేశారు. తీసేస్తే తెలుగు వాళ్ళంతా ఏం చేస్తున్నారో కూడా తెలియదు. గొప్పతనం అది. తెలుగు సంగమం అని పేరు పెట్టారు ఇక్కడ. అద్భుతమైనటువంటి సెలక్షన్ మురళి గారు చేసినందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడే చెప్పారు వారు ప్రస్తావన. రామచంద్రుడి తండ్రి గారైన దశరథుడు ఆరాధన చేసిన దేవుడు, వాళ్ళ వంశపు ఆరాధన చేసిన దేవుడు ఎవరో తెలుసునా? సూర్య భగవానుడు కాదు. సూర్య భగవానుడు వాళ్ళ వంశపు కుల దీపం. ఆయన వారు ఆరాధన చేసే మూర్తి ఒకటి ఉన్నది, ఇలవేలుపు అంటాం మనం దాన్ని. ఇది తెలియాలంటే మీరు రామాయణాన్ని చదివి ఉండాలి, రాముడి యొక్క చరితని చదివి ఉండాలి. చదివితే అప్పుడు మనకి తెలుస్తుంది. చిన్నదానికి వెనకాతల ఉండేటటువంటి చరిత్రని మీకు చెప్తా. సృష్టి ఆరంభమయ్యను, వేదము చెప్పింది తదైక్షత బహుశ్యాం ప్రజా ఏతి, నేనే నాలోంచి అనేక మగుదునుగాక.
ఇది బహుభవన సంకల్పం అంటారు. సృష్టికి ముందు జరిగింది. జరిగిన క్రమమేది అంటే యో బ్రహ్మాణం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై. తనలోంచి ఒక కమలాన్ని, కమలంలో ఒక 4 ముఖాల వాణ్ణి తయారు చేసి ఆయనకి వేదాలు చెప్పి ఆయనకి కొంత రా మెటీరియల్ ఇచ్చి, ముడి సరుకు ఇచ్చి, ఇహ పైన దీంతో నువ్వు సృష్టి కానివ్వయా అని అనేను. కానీ తననికి వేదాలు చెప్పినటువంటి ఆ స్వరూపాన్ని బ్రహ్మగారు చూసెను. అది పడుకున్నటువంటి స్వరూపము, అతి సుందరమైన స్వరూపము. ఒకసారి చూశాక దాన్ని వదల బుద్ధి కాలేదు. స్వామి, నిన్ను వదిలి నేను వెళ్ళనయా. అరే, నిన్ను సృష్టి కోసం నేను తయారు చేశానోయ్, నేను నిన్ను వదిలి వెళ్ళలేనయా. తండ్రి గారు చెప్పిన మాటని మొట్టమొదట కాదన్న ఫస్ట్ సన్ చతుర్ముఖ బ్రహ్మగారు. అక్కడి నుంచే ఆరంభమైంది. అయితే భగవంతుడు ఆయనతో చెప్పాను, నీ యొక్క సృష్టికి కారణమే ఈ జగత్తుని నువ్వు తయారు చేయడం కదయా. కాదంటే ఎట్లా? నువ్వు నాతో ఉంటే చేస్తానయా. నేను నీతో కూర్చుంటే నీ పని ఎందుకు, నేనే చేసేవాడిని కదా. అంటే కాదు స్వామిన్, నిన్ను వదిలి నేను ఉండలేనయా. నేను క్షణకాలం కూడా నీ ఎడబాటుని ఓర్వలేనయా. కనుక నాకు నువ్వు కావాలి. అప్పుడు ఆ సృష్టి చేసినటువంటి భగవానుడు తన ప్రతిరూపాన్ని తయారు చేసి బ్రహ్మగారికి ఇచ్చెను. ఈ రూపంలో నేను నీతో ఉంటా, నువ్వు ముందుకి సాగు. బ్రహ్మ తృప్తిపడి సృష్టి ఆరంభము చేసెను. కొన్ని యుగాల తర్వాత ఇక్ష్వాకు మహారాజు తపస్సు చేసి బ్రహ్మని మెప్పించి, నాకు దేవుడు కావాలయా, నేను ఆరాధన చేసుకోవడానికి అని అంటే తన దగ్గర ఉన్నటువంటి ఆ భగవన్మూర్తిని ఇక్ష్వాకు మహారాజు గారికి చతుర్ముఖ బ్రహ్మ ఇచ్చెను. ఆయన తెచ్చి తన యొక్క అయోధ్య మహానగరంలో చక్కటి మందిరాన్ని ఏర్పాటు చేసి దాంట్లో ప్రతిష్టాపన చేసెను. అది వారికి ఇలవేలుపు, వంశ పరంపరగా వారు ఆరాధించే మూర్తి ఆయన. రామాయణంలో అయోధ్యాకాండలో రాముడికి రేపు పట్టాభిషేకం మేము చేస్తాం అని దశరథుడు డిక్లేర్ చేశాక రాముణ్ణి సీతని పిలిచి, ఈరోజు రాత్రి మీరిద్దరూ వెళ్ళి మన ఆరాధ్య దైవపు సన్నిధానంలో ఉపవాస దీక్షతో గడపండి అని ఆదేశిస్తే సహపత్న్యా విశాలాక్ష్య నారాయణముపాగమత్. వాల్మీకి చెప్తాడు, ఆ నారాయణ అనే పేరు కలిగినటువంటి ఆ పరవాస దేవుడి సన్నిధిలో రాత్రి ఉపవాస దీక్షలో గడిపాను. ఇది రామాయణం చెప్పింది. ఆ కార్యక్రమం అయిపోయింది. రాముడు అడవికి వెళ్ళడం, తిరిగి రావడం, పట్టాభిషేకం చేసుకోవడం కూడా పూర్తయిపోయింది. మరి పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇవ్వాలి కదా. అందరికీ గిఫ్ట్లు ఇచ్చాడు. విభీషణుడు ఇంకా అక్కడే నిలబడ్డాడు. ఇంకా మీ ఊరికి వెళ్ళిరండాయా అని చెప్పాడు ఆయన. రామా, నిన్ను వదిలి వెళ్ళబుద్ధి అవటం లేదా, నీతోనే ఉంటా.
రాదా? నీకొక బాధ్యతని పెట్టాను అక్కడ, వెళ్ళి నీ బాధ్యతని నెరవేర్చు. రామా, నాతో నువ్వు రావాయా? చాలా బాగుందా? 14 ఏళ్ల తర్వాత వచ్చాను ఇక్కడికి. ఇప్పటికే మా వాళ్ళంతా నన్ను కేకలేస్తున్నారు. వదిలేసి వస్తే బాగుండదా? వెళ్ళి రా అని చెప్పాడు. కానీ నువ్వు నాతో రావాలి అన్నావు కనుక నేను ఆరాధన చేసే దైవాన్ని నీకు ఇస్తున్నా. విభీషణుడు ఆ మూర్తిని తనతో తీసుకుని లంకా నగరానికి బయలుదేరి రక్తసిక్తమైన ఆ నగరిలో ఈ పవిత్ర మూర్తిని పెట్టడానికి మనస్సు రాక, ఎక్కడ బాగున్నది ప్లేస్ అని వెతికితే 2 వైపులా కావేరీ నదితో పావనమైన ఇసుక తెన్నె కనిపిస్తే అక్కడ తన ఊరికేసి చూసేటట్టుగా, దక్షిణానికి చూసేటట్టుగా ఆ మూర్తిని ప్రతిష్ఠ చేసెను. ఆ తర్వాత కాలంలో ఆ మూర్తికి పేరు శ్రీరంగనాథుడు అయింది. శ్రీరంగనాథుణ్ణి నిన్ననే మన ప్రధానమంత్రి గారు వెళ్ళి ఆయన పర్మిషన్ తీసుకుని వచ్చారు ప్రతిష్ట ఇక్కడ జరిగే కార్యక్రమానికి. వారి ఇలవేలు పాయన. ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన? ఉభయ కావేరీ మధ్యంలో. ఆ ఉభయ కావేరీ మధ్యంలో తమిళనాడులో ఉన్నాడు ఆయన. ఆయన దగ్గర ప్రతి ఏడాది కూడా క్రొత్త సంవత్సరం ప్రారంభం కాగానే పంచాంగం చదువుతారు. ఏ పద్ధతి ప్రకారం చదువుతారో తెలుసునా? ఆయన కొత్త ఏడాది ఎలా ప్రారంభించుకుంటాడో తెలుసునా? మీ ఉగాది నాడు, తెలుగువారి ఉగాది నాడు తన కొత్త సంవత్సరాన్ని ఆరంభం చేసుకుంటాడు. పంచాంగం కూడా తమిళనాడులో వాళ్ళు చదివినట్టుగా సౌరమానం కాదు. అయోధ్యలో ఉండేటటువంటి ఇప్పటి వాళ్ళు చదువుతున్నట్టుగా సౌరమానం కాదు, బార్హస్పత్యమానం అంతకంటే కాదు. తెలుగు వాళ్ళు చదివే చాంద్రమానాన్ని పాటిస్తాడు. ఇవాళకి కూడా మీరు శ్రీరంగం పెడితే ఉగాది నాడు మీ తెలుగు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ శోభకృన్నామ సంవత్సరే ఇదే చదువుతారు అక్కడ. తెలుగు వాళ్ళు చదివిన దానిని రాముడు పాటిస్తాడని మేమంటల్లా. రాముడు పాటించిన దానిని సొంతం చేసుకుని ఈనాటికి రక్షిస్తూ ఉండేటటువంటి జాతి ఈ దేశంలో, ఈ భూమి మీద తెలుగు జాతి. రాముడు దేన్ని తనకి క్రొత్త సంవత్సరంగా భావించాడో తెలుగు జాతి దాన్ని సొంతం చేసుకుని అదే మాకు కూడా క్రొత్త సంవత్సరం. అంతకుముందు బహుశా కార్తీక మాసం మొదటి నెలగా ఉండేదండి ఏడాదికి. కానీ మాకు అది వద్దు. రాముడు పుట్టిన నెలే మాకు ఏడాదిలో మొదటి నెల కావాలి. రాముడు పుట్టిన నెల ఏది? చైత్రము. కనుక మాకు చైత్రమే మొదటి నెల కావాలి అని ఏడాది క్రమాన్ని మార్చుకుని రాముడికి తగ్గట్టుగా బతికిన జాతి తెలుగు జాతి. గర్వించాలండి మీరు. ఎక్కడ రాముడు? ఎన్నేళ్ల క్రితం? ఒక లెక్క ప్రకారం చూస్తే 17.5 లక్షల సంవత్సరాలకి పూర్వం. ఒక లెక్క ప్రకారం చెప్తున్నాం. కానీ పద్మపురాణం చెప్పిన దాన్ని బట్టి అయితే రామావతారం జరిగింది 24వ చతుర్యుగంలో. మనం ఉన్నది
28వ చతుర్యుగంలో, 3 చతుర్యుగాలకి పూర్వం. అప్పటినుంచి ఆ పరంపరని, ఆ సంప్రదాయాన్ని ఆయన ఏది ఉగాదిగా పాటిస్తాడో అదే మేము ఉగాదిగా పాటిస్తాం. ఆవేళే వేప పువ్వు పచ్చడి మేము తింటాము అని నిరూపించుకుని ఇవాల్టికి మరిచిపోకుండా పాటించే జాతి ఒకటి ఈ భూమి మీద ఉందంటే అది తెలుగు జాతి, అది తెలుగుతనం. అందుకే తెలుగుని గురించి చెప్పిన వాళ్ళు దేశ భాషలందు తెలుగు లెస్స అనే నానుడికి శ్రీకారం చుట్టారు. దురదృష్టం ఏంటంటే భారత సంగ్రామంలో ఇప్పుడు మనకు జరిగినటువంటి స్వతంత్ర పోరాటంలో భారతీయ జెండాకి రూపకల్పన చేసిన వాడు తెలుగువాడైనా, పోరాటంలో పాల్గొన్నటువంటి మహనీయులంతా అధిక సంఖ్యాకులు తెలుగు వాళ్ళైనా తెలుగుతనాన్ని ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా తెలుగోళ్ళే, ఇప్పటికీ చేసుకుంటున్న వాళ్ళు కూడా తెలుగోళ్ళే. అవునా కదా? మిగతా భాషల వాళ్ళందరికీ వాళ్ళ భాష మీద ఎనలేని అభిమానం ఉంటుందండి. దానికోసం వాళ్ళు ఎంతో శ్రమిస్తారు, ఖర్చు పెడతారు. కానీ తెలుగువాడు తెలుగుని మాట్లాడడానికి కూడా అంగీకరించడు. రాష్ట్రాల్లో కూడా తెలుగుకి విద్యాలయాల్లో స్థానం లేని దౌర్భాగ్యపు స్థితి ఏర్పడింది. తెలుగు మీడియం స్కూల్స్ ఉంటే పనికిరాదు, ఇంగ్లీష్ మీడియం స్కూల్సే ఉండాలి. ఆంధ్ర రాష్ట్రంలోనూ అంతే అయింది, ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అంతే అవుతుంది. ఇది ఒక భాష ఏర్పడటానికి ఉండేటటువంటి పరిశ్రమ ఎంత, దాన్ని నాశనం చేసుకోవడానికి ఏమాత్రపు కృషి చాలు. కొన్ని యుగాల పరిశ్రమ వల్ల తెలుగు భాష నుడికారం అంతా ఏర్పడ్డదండి. 56.5 అక్షరాలతోటి ఏ స్వరానికి లోపం లేని గొప్పతనం ఉంది తెలుగుతనానికి. ఏ సౌండ్నైనప్పటికీ కూడా ఒక రేఖామాత్రంగా ప్రదర్శించగలిగినటువంటి గొప్పతనం తెలుగు భాషకుంది. కానీ మన భాషా సంఘాలని పేరు పెట్టి రక్షించాలనుకున్న వాళ్ళే ఎందుకండి ఇన్ని అక్షరాలు, కాసిన తీసేస్తే పోలే, యా పక్కన కొర చివర బండీరా, ఎందుకండి ఇన్ని రకారాలు, రా అంటే సౌండ్ వస్తుంది కదా పోలే, మిగతా 2 తీసేద్దురు అని తీసేశారు. అలు అలు ఉంటే వాటి వల్ల ప్రయోజనం ఏమిటండి? యారా లా ఒకటి ఉంది కదా తీసేద్దురు అన్నాడు. చా ఛా ఛా జా ఉంటే ఎందుకండి ఆ తలకాయ నొప్పుల, తీసేద్దురు వాటిని అని వాడిని తీసేశారు. తీసుకుంటూ పోవడం కష్టం కాదు, ఒకదానికి ప్రాణం పొయ్యడం, ఒక రూపురేఖ దిద్దడం అనేది చాలా కఠినమైనటువంటి పరిశ్రమ. ఎంతో కాలం కృషి చేస్తే కానీ జరగనటువంటిది తీసేయడానికి ఎంతసేపు అండి? ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం ఇంత అద్భుతమైనటువంటి మండపం, దీన్ని కట్టడానికి ఆ కట్టిన వాళ్ళకి ఎంత కష్టమై ఉంటుంది, ఎంత శ్రమ అయి ఉంటుంది, ఎంత ఆలోచన దాని వెనక ఉండి ఉంటుంది. దీన్ని కొట్టడం ఎంతసేపు అండి? క్షణం చాలు. భాషకి అంతకంటే ఇంకా నిర్మాణం జరగడానికి కృషి ఉంటుంది. తెలుగుతనం చాలా గొప్పది. మాకెప్పుడు అనిపిస్తుందండి, మరి మీరు ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలియదు, కానీ తెలుగుతనం అనేది రాముడి తర్వాత అట్లాంటి రుజుత్వానికి ప్రతీక అని మేము అంటాం. రుజుత్వానికి, రుజుత్వం అంటే తెలుసునా మీకు?
రుజుత్వం ఏంటండి రుజుత్వం? రుజుత్వం ఎక్కడ ఉంటే దానికి తగ్గట్టుగా తనని మలచుకొనుట. ఇది రాముడు చేసిన పని. ఇది నీళ్లకుండే లక్షణం. మీరు నీళ్ళని గ్లాసులో పోస్తే గ్లాసు ఆకారాన్ని తీసుకుంటాయి, బిందెలో పోస్తే బింది ఆకారాన్ని తీసుకుంటాయి, ప్లేట్లో పోస్తే ఒక పళ్ళెపు ఆకారాన్ని తీసుకుంటాయి, నేల మీద పోస్తే నేలలా ఉంటాయి. నీళ్ళకి నేను మారనండి, నేను ఇలానే ఉంటానండి, నా కావాలంటే దాన్ని మార్చండి అని ఎప్పుడు అనదు నీరు. మీరు ఎందులో పోస్తే దానికి తగ్గ షేప్ తాను మార్చుకుంటుంది. ఇది తెలుగువాడి లక్షణం. ఇది మిగతా భాషల వాళ్ళకి ఆ లక్షణం ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ తెలుగువాడికి మాత్రం 100% ఉంటుందండి. మీకు తెలుసునో తెలియదో, మీరు అమెరికా వెళ్ళండి, అమెరికా వాడి, మీరు జపాన్ వెడితే అక్కడ వాడి కంటే ఎక్కువ జాపనీగా మనవాడు ఉంటాడు. ఆయన గొప్ప పండితుడండి. ఆయన చాలా అద్భుతమైనటువంటి మాటల్లో కూడా యాస తేడా ఉంటుంది కదండి. ఇప్పుడు మన తెలంగాణ ప్రాంతాల్లోనే చూస్తే హైదరాబాద్ యాస వేరు, నిజామాబాద్ యాస వేరు, మహబూబ్ నగర్ యాస వేరు. ఒక్కొక్క ప్రాంతానికి వెడితే యాసలు మారుతుంటాయి. ఆయన ఎక్కడికి వెడితే ఆ యాసతో మాట్లాడేవట్టండి. ఒక శిష్యుడు పాప ఆయన దగ్గర చేరి, అయ్యా మీ మాతృభాష ఏమిటి సార్ అని అడిగాడు. చెప్పలేటండి, ఎప్పుడు చెప్పేవాడు కాదట. ఎలా తెలుసుకోవడం? అది వ్యక్తి యొక్క సహజత బయటపడేది ఎక్కడండి? ఆయన నిద్రపోతూ ఉండేటప్పుడు మనవాడు శుభ్రంగా ఒక కర్ర తీసుకెళ్ళి పడీమని కొట్టేటండి. చచ్చాన్ రామరో అనిపించాడు. వేధవాయి, నువ్వు తెలుగోడివి, నువ్వు తెలుగోడివి. తెలుగువాడు కనుకనే అంత చక్కగా తన నాల్కని తిప్పగలిగాడు ఆయన. తెలుగు నాల్కకు ఉండేటటువంటి చాతుర్యం మరొక నాల్కకి ఉండదు. ఏ అక్షరాన్నైనా పొందికగా, సున్నితంగా, సుకుమారంగా, చక్కగా పలకగలిగిన సామర్థ్యం ఉండేది తెలుగు నాల్కకి. అదృష్టం కొద్దీ ఆ భాషలో మనం పుట్టాం, ఆ భాష మాది అని అనుకోగలుగుతున్నాం. కానీ దానికి అన్ని వైపుల నుంచి దానికి సహకారం కావాలి. విద్యాలయాల్లో దాన్ని పోషించే అవకాశం లేకపోతే భాషకి రక్షణ ఎక్కడా? ఇలాంటి మనం సంఘాలు ఎన్ని పెట్టినా అది నలుగురు కలిసి కూర్చుని మాట్లాడుకోవడం దాకా బాగుంటుంది, పనికొస్తుంది. నిర్విద్దాం. మన తెలుగువాడు ఆదరించినంతగా రాముణ్ణి మరెవరు ఆదరించలేదు. దానికి మనమందరం కూడా మంచి ఆత్మ అభిమానంతో అడుగు ముందుకు వేస్తూ రాముణ్ణి మన మనస్సుల్లో నింపుకుని మన తెలుగుతనాన్ని మరింతగా అభివృద్ధి పరిచే అనుగ్రహాన్ని ఇమ్మని మనం ప్రార్థన చేసుకుందాం. మీ అందరికీ అనేక మంగళాశాసనాలు. జై శ్రీమన్నారాయణ.